కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం సీజ్ వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. దీని వెనుక ఎవరున్నారో అంతు తేల్చాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. దీని మూలాలు కనిపెట్టి చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇదే సమయంలో తమ నుంచి కాకినాడ పోర్టును, కాకినాడ సెజ్ను గత ప్రభుత్వ పెద్దలు అక్రమంగా లాక్కున్నారంటూ సిఐడికి ఓ ఫిర్యాదు నమోదైంది. కాకినాడ పోర్టు చేతులు మారిన తర్వాతే బియ్యం అక్రమ రవాణా పెద్ద ఎత్తున సాగుతోందనే ఆరోపణలొచ్చాయి. దీంతో పోర్టు చేతులు మారడంతో పాటు బియ్యం అక్రమ రవాణా చేస్తున్న పెద్దలను కనిపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లోని కీలకమైన పోర్టుల్లో కాకినాడ ఒకటి. గతంలో ఈ పోర్ట్ జీఎంఆర్తో పాటు కేవీ రావు చేతుల్లో ఉండేది. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ తర్వాత ఇది చేతులు మారింది. ఈ బదలాయింపు వెనుక అనేక అక్రమాలు జరిగినట్టు ఇటీవలే వెల్లడవుతోంది. తన నుంచి అక్రమంగా కాకినాడ పోర్టును, కాకినాడ సెజ్ను అరబిందో రియాల్టీ లాగేసుకుందంటూ సిఐడికి కేవీ రావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో అనేక విషయాలు వెల్లడించారు. ఇవి విస్తుపోయేలా చేశాయి. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్లో కేవీ రావుకు 41.12% వాటా ఉండేది. దీని విలువ సుమారు 2,500 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే కాకినాడ సెజ్లో కేవీ రావు వాటా 48.74%. దీని విలువ 1,109 కోట్లు అని అంచనా. వీటిని ఎలాగైనా లాగేసుకోవాలని భావించిన నాటి ప్రభుత్వ పెద్దలు పెద్ద స్కెచ్ వేశారు. 2020 మేలో కేవీ రావుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ చేశారు. వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డిని కలవాలని, ఆ సమయంలో అరబిందో శరత్ చంద్రారెడ్డి కూడా ఉంటారని వెల్లడించారు. ఇక విజయసాయిరెడ్డి చెప్పిన మేరకు కేవీ రావు హైదరాబాద్లో విక్రాంత్ రెడ్డిని కలిశారు. ఆ సమావేశంలో విక్రాంత్ రెడ్డి పలు అంశాలను కేవీ రావు దృష్టికి తీసుకెళ్లారు. కాకినాడ పోర్టు స్థూల రాబడిలో 22% రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి ఎంత మొత్తం రావాలో శ్రీధర్ అండ్ సంతానం కంపెనీతో ఆడిట్ చేయిస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం కొన్ని రోజుల తర్వాత 965 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పోర్టు బకాయి పడినట్టు నివేదిక రూపొందించారు. అంత సొమ్ము చెల్లిస్తే మీరు కంపెనీ మూసేయాల్సి వస్తుందని కూడా సలహా ఇచ్చారు. అందుకే తాము చెప్పినట్టు వినాలని సూచించారు. పోర్టులో, సెజ్లో మీకున్న వాటాలను తాము చెప్పిన వారికి బదలాయించాలంటూ హుకుం జారీ చేశారు. లేకుంటే జైలుకు వెళ్లక తప్పదన్నారు. పోర్టును 494 కోట్లకు, సెజ్ను 12 కోట్లకు అరబిందో రియాల్టీకి బదలాయిస్తూ ఒప్పందాలు సిద్ధం చేశారు. వాటిపై సంతకాలు చేయాలంటూ బలవంతం చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 2,500 కోట్ల విలువైన వాటాని 494 కోట్లకు, 1,109 కోట్ల విలువైన వాటాని 12 కోట్లకు బదలాయించుకోవడం సరైంది కాదని విక్రాంత్ రెడ్డికి కేవీ రావు అభ్యంతరం తెలిపారు. అయితే చట్టబద్ధంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ మాత్రం సొమ్ము ఇస్తున్నట్టు విక్రాంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో కేవీ రావు సంతకాలు చేయక తప్పలేదు. ఈ తతంగమంతా ముగిసిన తర్వాత కేవీ రావును నాటి సీఎం జగన్ దగ్గరికి తీసుకువెళ్లారు విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి. తనకు జరిగిన అన్యాయాన్ని జగన్కు వివరించేందుకు కేవీ రావు ప్రయత్నించారు. అయితే తనకేమీ చెప్పొద్దని విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు చేయాలని జగన్ తేల్చేశారు. దీంతో ఇదంతా జగన్ కనుసన్నల్లోనే నడుస్తోందని తనకు అర్థమైందంటూ కేవీ రావు సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలంటూ కేవీ రావు విజ్ఞప్తి చేశారు. మొత్తంగా కాకినాడ పోర్టు చేతులు మారడం వెనుక పెద్ద తతంగమే నడిచినట్టు కేవీ రావు ఫిర్యాదును బట్టి అర్థమవుతోంది.